మనిషి ఆశాజీవి. ఆశకు అంతము లేదు. ఎంత ఉన్నా గాని తృప్తి లేదు. కానీ ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి దేవుడిని అడుగుతూనే ఉంటాం. కానీ దేవుడిచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞత తెలపం. దేవుడిని మర్చిపోతా ఉంటాం. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడతా ఉంటాం. రాత్రి అనగా, పగలనగా కష్టపడుతూనే ఉంటాం. ప్రయాసపడుతూనే ఉంటాం. చాలా రాత్రి వరకు కష్టపడుతూ ఉంటాం. ఎంత పని చేసినా ఏదో ఒక విషయంలో తృప్తి కలగలేకుండా ఉంటాము. సంపదలో గాని, ఆస్తిలో గాని, ఆహారంలో గాని, ఏదో విధమైన బాధతో ఏదో విధంగా సమృద్ధి లేకుండా ఉంటాము. కానీ దేవుడి వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుడు 147 కీర్తన 14వ వచనంలో ఆయనే నిన్ను తృప్తిపరచువాడు. కాబట్టి ఎంత రాత్రి వరకు కష్టపడుతున్నావో, ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నావో, తృప్తి లేని జీవితం వ్యర్థమండి. దేవుడిని కలిగి ఉంటే ఆయన అప్పుడు నీ జీవితంలో ఆయన తృప్తిపరుస్తాడు. నీ జీవితంలో ఆయన సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు ఆయన అన్ని విషయంలో నిన్ను దీవిస్తాడు.